ఒక గ్రామం దగ్గర ఉన్న పెద్ద మర్రి చెట్టుపై ఒక మంచి మనసున్న పావురం సంతోషంగా నివసించేది. ఆ పావురం చాలా శాంతంగా ఉండేది. ప్రతి ఉదయం పచ్చని పొలాల మీదుగా ఎగిరి సాయంత్రానికి సురక్షితంగా తన గూడు చేరేది. ఒకరోజొక తెలివైన కాని కపటమైన కాకి ఆ మర్రి చెట్టుపైకి వచ్చి కూర్చుంది. నాకు ఉండడానికి చోటు లేదు అని మృదువుగా మాట్లాడుతూ, నీ గూడు దగ్గర నేనుండవచ్చా అని అడిగింది. పావురం దయగలది కావడంతో కాకికి అనుమతి ఇచ్చింది. కొన్ని రోజుల్లో ఇద్దరూ అదే చెట్టుపై నివసించసాగారు. కాని కాకికి చెడ్డలవాట్లున్నాయి. అది గ్రామంలో వస్తువులు దొంగిలించేది, పెద్ద శబ్దాలు చేసేది, జనాలను ఇబ్బంది పెట్టేది. పావురం కాకిని హెచ్చరించింది. ఇలా చేస్తే కష్టం వస్తుంది, మంచిగా ప్రవర్తించు. కాకి ఆ మాటలను పట్టించుకోకుండా నవ్వింది. ఒక మధ్యాహ్నం గ్రామస్థులు కాకిని ఆహారం దొంగిలిస్తూ పట్టుకున్నారు. వారంతా కోపంతో దాని వెంటపడ్డారు. కాకి ఎగిరివచ్చి మర్రిచెట్టుపై కూర్చుండగా ఇద్దరూ అక్కడే ఉన్నారని గ్రామస్థులు అనుకున్నారు. గ్రామస్థులు మర్రిచెట్టుపైకి రాళ్లు విసరసాగారు. పావురం నిర్దోషి అయినా భయంతో అక్కడినుంచి తప్పించుకుంది. కాకి మాత్రం ఎగిరి పారిపోయి నవ్వుకుంది. పావురం తన శాంతమైన నివాసాన్ని కోల్పోయింది. మరో చెట్టుపై ఒంటరిగా కూర్చొని అది ఒక నిజాన్ని గ్రహించింది. చెడ్డ స్నేహం మంచి మనిషిని కష్టాల్లో పడేస్తుంది. ఆ రోజునుంచే పావురం స్నేహితులని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండి మళ్లీ శాంతిగా జీవించసాగింది. నీతి: స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోండి. చెడ్డ స్నేహం జీవితాన్ని నాశనం చేస్తుంది.